తొలగిపొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను అసాహేలు ఈ తట్టుననో ఆ తట్టుననో తిరుగక అతని తరుమగా అబ్నేరు నన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడగు యోవాబు అండర్లైన్ యోవాబు యోవాబు ముందు నేనెట్లు తల ఎత్తుకొనగలన నేను అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటెతో అబ్నేరు ఈటె మడిమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అసాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరి గాని యోవాబును అబేషేను అబ్నేరును తరుముచు గిబియోనును అరణ్య మార్గములోని గీహా ఎదుట అమ్మాయను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేకవేసి, కత్తి చిరకాలము భక్షించునా అని అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీవెరుగుదువు గదా. తమ సహోదరులను తరమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక ఉందువని యోవాబుతో అనగా అందుకు యోవాబు, దేవుని జీవము తోడు జగడమునకు నీవు వారిని పిలువకయుండన ఎడల జనులందరూ తమ సహోదరులను తరమకు ఉదయముననే తిరిగిపోయుందురని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణము చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో అసాహేలు గాక 19 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీనీలలోను అబ్నేరు జనులలోను 360 మందిని హతము చేసిరి. జనులు అసాహేలుని ఎత్తుకుని పోయి బెత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనుకు వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం తలలు వంచి దేవుడి దగ్గర విచారణ చేద్దామండి. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని నడిపించటానికి నీవు ఉన్నావు, మమ్మల్ని పోషించటానికి నీవు ఉన్నావు, మమ్మల్ని సమకూర్చుటకు నీవు ఉన్నావు, మమ్మల్ని కట్టుటకు నాటుటకు నీవు ఉన్నావు. తండ్రి నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను నాయన. ఈ రోజున మేమేమి నేర్చుకోవాలో మాకు నేర్పించమని వేడుకుంటూ పాటించే భాగ్యము మాకు దయచేయమని, ఆ రీతిగా నీ అడుగు జాడలలో మేము నడిచే కృపను దయచేసి నీ వాక్యమును గ్రహింపు శక్తి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గత శుక్రవారం మనం చాలా 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 బలమైనటువంటి వర్తమానం మనం విన్నామండి. ఎంత బలమైనటువంటి వర్తమానం అంటే దేవుడు మనల్ని చెలరేపాడు, యుద్ధానికి చెలరేపాడు, ఆత్మీయ పోరాటానికి చెలరేపాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. గత శుక్రవారం 2 రోజుల క్రితం మనం ధ్యానించిన వాక్యం ఇదే. సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసాం. 8వ వచనం నుంచి బలార్జులు అన్నటువంటి వర్తమానం మీద మనం వెళ్ళిపోయాం. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసండి. ఈ సంవత్సరం నేను మిమ్మల్ని బలార్జుల లెక్కలోనికి నేను తీసుకుంటున్నాను. హల్లెలూయా. మిమ్మల్ని నేను బలవంతులుగా శక్తివంతులుగా నేను మిమ్మల్ని మారుస్తున్నాను. అలా మార్చబడాలి అంటే నువ్వేం చేయాలో నేర్చుకో. ఎంత సూటిగా ఎంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారో. ఈ 23వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో ఏముందంటే, ఇశ్రాయేలీలకి ఉన్నటువంటి ఫిలిప్తీలకి యుద్ధం జరుగుతుంది. ఫిలిప్తీలు అనగా ఎవరు అంటే శత్రువులండి. ఎప్పుడు ఉంటారండి, శత్రువులు ఎప్పుడు ఉంటారు. అవునా? శత్రువులు ఎప్పుడు ఉంటారో విశ్వాసులకి పోరాటాలు ఎప్పుడు ఉంటాయి. ఆ పోరాటాలు మనం అధిగమించాలి. అది దేవుడు మనకి నేర్పాడు. ఆ పోరాటంలో నువ్వు ఎలా అక్కడ చూపించబడినటువంటి వర్తమానంలో దావీదుకిను ఫిలిప్తీలకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, దావీదు జనులు ఫిలిప్తీలు సైన్యము వీళ్ళందరూ యుద్ధాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధము భీకరంగా ఉందండి. యుద్ధము భీకరంగా ఉన్నప్పుడు ఆ భీకరమైనటువంటి పోరాటములో
దావీదు గారి దగ్గర 30 మంది యోధులు అని వ్రాయబడి ఉంది. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. 30 మంది యోధులు ఉంటుండగా ఆ 30 మంది యోధుల్లో ఇశ్రాయేలీయులు చాలా మంది ఉన్నారు. ఇశ్రాయేలీయులలో సెపరేట్ చేయబడిన వారు 30 మంది. ఈ 30 మంది కాకుండా దావీదు కొరకు ఏర్పాటు చేయబడి శ్రేష్టమైన వారు ముగ్గురు. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడండి. గత శుక్రవారం నేనైతే చాలా హ్యాపీ అయిపోతున్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలీలకి ఫిలిప్తీలకి యుద్ధం జరుగుతూ ఉంటుంటే అక్కడ ఇశ్రాయేలీలు ఏం చేశారో తెలుసా? ఫిలిప్తీలు ఎప్పుడైతే వచ్చారో ఇశ్రాయేలీలు కొంతమంది వెనక్కి పారిపోయారు. మీరు చదువుకున్నట్లు తెలిసిపోద్ది. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం నుంచి చివరి వరకు కావాలని చదువుకోండి, మీకు తెలిసిపోద్ది. మరి అంత వాక్యం మళ్ళీ నేను ఇప్పుడు ఎత్తి పెట్టలేను. యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేలీలో చాలా మంది వెనక్కి తిరిగి పారిపోయారంట. వెనుతిరిగారు అని రాయబడి. ఆ వెనుతిరుగుగా కొంతమంది ఏం చేశారో తెలుసండి? కొంతమంది 30 మంది యుద్ధానికి యోధులుగా వచ్చారు. ఈ 30 మంది కాకుండా బలాఢ్యులు, శ్రేష్ఠులు అని వ్రాయబడి ఉంది. వాళ్ళు ముగ్గురు. దావీదు పోరాటాలు, దావీదు దేవుడి యుద్ధాలు చేస్తున్నాడు అని ప్రత్యేకించుకున్న వారు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు కాకుండా ఇంకొక కొంతమంది ఉన్నారండి. వాళ్ళు ఎవరో తెలుసండి? కొల్లబెట్టుకున్న సొమ్మును పంచుకోవటానికి ఉన్నారంట. కొల్లగొట్టిన సొమ్ము కావాలంటే మీరు బాగా చదువుకోవచ్చు. కొల్లగొట్టినటువంటి సొమ్మును మాత్రమే 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రమే అండర్లైన్. మన ఆత్మీయ జీవితాల గురించి గత శుక్రవారం దేవుడు మాట్లాడారు. వాళ్ళు ఎలా ఉన్నారండి? దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రమే జనులు అతని వెనక వచ్చిరి. కొంతమంది ఎవరో తెలుసండి? కొల్లగొట్టినటువంటి సొమ్ము మోసుకెళ్ళటానికి మాత్రమే, యుద్ధం చేయడానికి కాదు. వాళ్ళు కొంతమంది ఉంటే, ఒక గుంపు ఉంటే, ఒక గుంపు యుద్ధం అనేసరికి పారిపోయిన ఒక గుంపు ఉంటే, మూడో గుంపు ఎవరంటే తెలుసండి? యుద్ధానికి సిద్ధపడినటువంటి యోధులు యుద్ధం చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు 30 మంది. అదొక గుంపు. 4 గుంపులు చూపించాడండి. 4గో గుంపు ఎవరో తెలుసండి? ముగ్గురు బలాఢ్యులు. ఆ ముగ్గురు బలాఢ్యుల గురించి దేవుడు చాలా అంటే చాలా. ఒకళ్ళు ఎవరండి? ఫస్ట్ ఎవరండి? యోషే. బెషేతను ముఖ్యుడగు తక్మోనీయుడు వంశంతో కూడా రాసేస్తాడండి. తక్మోనీయుడగు యోషే. రెండవ వారు ఎవరో తెలుసండి? దోదో కుమారుడైన ఎలియాజరు. మూడవ వారు ఎవరో తెలుసండి? మూడవ వారు వాళ్ళిద్దరు ఏం చేశారో, అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. వాళ్ళు ఎలా చేశారంటే, ఒక వ్యక్తి యోషే 800 మందిని చంపాడండి. అందుకే బలాఢ్యుడు. ఎలియాజరు ఏం చేశాడో తెలుసాడు? ఒక యుద్ధములో ఉదయం మొదలుకునే సాయంత్రం వరకు కత్తి చేతికి అంటుకొని పోయేలాగా వెన్ను తిరగకుండా యుద్ధం చేశాడండి. అతను రెండోవాడు. మూడోవారు ఎవరో తెలుసండి? హరారీయుడకు అగే కుమారుడైన షమ్మ. ఒకళ్ళు యోషే, 2 ఎలియాజరు, 3 షమ్మ. వీరు బలాఢ్యులు, వీరు శ్రేష్ఠులు, వీరు ప్రత్యేకించబడిన వారు. వారి పౌరుషం గురించి, వారి తెగింపు గురించి, వారి త్యాగము గురించి, ప్రాణార్పణముగా పోయబడుటను గురించి గత శుక్రవారం అనర్గళంగా దేవుడు మనకి బోధించాడు. ఇప్పుడు ఎంతమంది గుంపులు ఉన్నారు నాకు చెప్పాలి? ఎంతమంది? 4. ఇశ్రాయేలీయులలో మొదటి గుంపు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు. రెండవ గుంపు కొల్ల సెమ్మును మాత్రమే పంచుకునేటువంటి వారు. మూడవ గుంపు 30 మంది యోధులు. 4వ వారు ఎవరు? తెగకి చెందిన వారు బలాఢ్యులు. ఏ గుంపులో ఉండాలని నువ్వు నిర్ణయించుకుంటున్నావు? నువ్వే గుంపులో ఉంటావు? దేవుడి కొరకు వాళ్ళ భీకరమైన పోరాటం. ఆ పోరాటం మధ్యలో దావీదు ఒక మాట విడుదల చేశాడు. ఏంటో తెలుసా? నేను చాలా దప్పిక కొని ఉన్నాను. ఎవరైనా నా కొరకు ఆ బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావిలో నుంచి నీరు తీసుకొస్తే ఎంత బాగుండు. యుద్ధం చేసి అలిసిపోయి ఉన్నటువంటి దావీదు ఇచ్చినటువంటి పలుకు ఎవరైనా ఒక్కళ్ళైనా నా కొరకు నీళ్లు తెస్తే ఎంత బాగుండు. ఈ యుద్ధములో ఆ బెత్లెహేము బావిలో ఉన్నటువంటి నీరు తాగాలని ఆశతో ఉన్నాను. యేసయ్య కూడా అదే అడిగాడు. అది జోడించబడి చెప్పబడింది వాక్యం. అందుకే మన హృదయాలు మండుతున్నాయి. యేసయ్య సిలువ మీద వేలాడుతున్నప్పుడు అడిగినటువంటి మాట, నేను దప్పికొని ఉన్నాను. అదే దప్పికండి యేసయ్య దీని దావీది. ఎంతమంది దప్పిక తీర్చటానికి ఉన్నారు? ఎంతమంది సహించటానికి? అక్కడ యేసయ్య వస్త్రాలు పంచుకునే గుంపు కూడా ఒక గుంపు ఉంది. ఒక గుంపు రాళ్లతో కొట్టే గుంపు ఉంది. ఒకళ్ళు ఏడ్చే గుంపు ఉంది. నువ్వెంతవరకు ఉన్నావు? దాహం తీర్చే గుంపులో నువ్వు ఉంటావా? ఉంటే దేవుడికి స్తోత్రం. ఉండాలి మనం. ఎలా ఉంటున్నాం?
హల్లెలూయా! ఆ ముగ్గురు బలాఢ్యులు ఎళ్లారు. దారి చేసుకున్నారు. శత్రువులు ఓడించారు. ఆ బావిలో ఉన్న నీరు చేదారు. అదంతా గత శుక్రవారం చెప్పబడింది. నీరు తీసుకొచ్చి దావీదుకిచ్చారండి. ఆ నీరు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు బలాఢ్యులు అని దేవుడు సంబోధిస్తున్నాడు. బైబిల్‌లో పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉన్నారు. దావీదు మనసును గెలుచుకున్నారు. కానీ దావీదు ఏడుస్తున్నాడండి. నా కొరకు ప్రాణం పెట్టడానికి ముగ్గురు కూడాను తెగించారు. ఈ ముగ్గురు కూడా నా కొరకు ప్రాణం పెట్టడానికి వాళ్ళెళ్ళారంటే ఎంత భయంకరమైన, భీకరమైన పోరాటం. బావి చుట్టూతా శత్రువులు ఉన్నారంట. అప్పుడు దావీదు అంటున్నాడు, "ఈ నీళ్లు నేను తాగను. ఈ నీళ్లు నేను తాగను. ఇవి నేను పారబోస్తాను" అని చెప్పి యెహోవా నామములో అక్కడ అవి ఒల్లక్కబోసేసాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా! ఉంటది. దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు దగ్గరకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసెను. యెహోవా, నేను ఇవి త్రాగను. ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండాను. ఎందుకు తాగలేదండి? ఎందుకు తాగలేదంటున్నాడు. అయ్యా, ఇవి నీళ్లు కాదయ్యా, ఇది వాళ్ళ రక్తం, ఇది వాళ్ళ ప్రాణం. నేను అడిగినందుకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వాళ్ళు ప్రాణం పణంగా పెట్టారు. ఆ నీరు చూసినప్పుడు వాళ్ళ శరీరం అంతా రక్తమే, వాళ్ళ ముఖమంతా రక్తమే, శరీరం అంతా రక్తమే. అంటే ఎంత మందిని చంపుకుంటూ వెళ్ళారో చూడండి. అందుకే అంటున్నాడు, నా కొరకు వీళ్ళు ప్రాణానికి తెగించి, నా కొరకు ప్రాణానికి తెగించి వీళ్ళు రక్తం కార్చారయ్యా, ప్రాణం పెట్టారయ్యా. కాబట్టి నాకు ఇవ్వొద్దయ్యా, ఈ నీళ్లు నీకే సమర్పితం, ఈ నీళ్లు నీకే ధారపోస్తున్నాను, ఇది పానార్పణముగా పోయబడుచున్నాను. పానార్పణము అనగా ఏంటో మనం చూసాం. సంఖ్యాకాండములో నుంచి మనం నేర్చుకున్నాం, అవునా కాదా? సంఖ్యాకాండములో బలిపీఠం దగ్గర గొర్రెలనైనను మేకలనైనను అక్కడ ఎద్దులనైనను వధించి బలిపీఠం మీద పెట్టినప్పుడు యాజకుడైనటువంటి ఆ యొక్క యాజకుడు ఏం చేస్తాడు? ద్రాక్షారసాన్ని, బలి అర్పణ అంతా అయిపోయినాక యాజకుడు ద్రాక్షారసాన్ని తీసుకుని ఆ బలిపీఠం చుట్టూత ప్రాణార్పణముగా పోయబడతాడు. హల్లెలూయా! అది కూడా మనం ధ్యానించాం. నీ త్యాగం ఎలా ఉంటుంది? పోయబడాలి. ఆ పోయబడినప్పుడు పరిమళ తైలంగా ఉంటుంది. పోయబడుతుందా? పరిమళ తైలంగా ఉందా? దేవుడు చాలా స్పష్టంగా, నువ్వు ఇచ్చేది సణుక్కుంటూ, గొణుక్కుంటూ, విసుక్కుంటూ దేవుడి పని కానీ, దేవుడి సన్నిధి కానీ, దేవుడికి ఇచ్చేది కానీ, దేవుడి కొరకు చేసేది కానీ పానార్పణంగా పోయబడినప్పుడు అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? సుగంధ పరిమళలు వెదజల్లుతూ ఉంటాయండి. హల్లెలూయా! సుగంధం వస్తుందా? సణుక్కుంటూ చేస్తే దుర్గంధం వస్తుంది ఖచ్చితంగా. ఈ దేవుడి సన్నిధిలో ఎలా ఉన్నావు? నిన్ను నువ్వు సరి చేసుకో అన్నాడండి శుక్రవారం. వాక్యం వింటున్నాం. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయొద్దు. ఒక రోజున దేవుడు లెక్క అడుగుతాడు. ఖచ్చితం, ఖచ్చితం. ఆ రోజున నా కుమార్తెను నిలబెట్టి, నేను ఆ మాట నీకు సెలవిచ్చాను, నువ్వెందుకు వినలేదు, నువ్వెందుకు నేర్చుకోలేదు, నువ్వెందుకు ఆచరించలేదు, నువ్వు అర్పించే అర్పణలు నా దగ్గర కంపు కొడుతున్నాయి అంటే ఏం చేయగలవు? పరిమళ వాసన సంఖ్యాకాండంలో ఉంది. అక్కడ పోయబడినటువంటి ద్రాక్షారసం పరిమళ వాసనలు వస్తున్నాయి. అది నేను ఆఘ్రాణించుచున్నాను. ఎలా ఉంది? నీ భక్తి దేవుడి సన్నిధిలో పోయబడాలి. అలిసిపోవడం కాదు, చచ్చిపోవాలి చివరికి. అది సమర్పితం. చాలా 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 మాటలు దేవుడు గత వారం శుక్రవారం నాడు మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. అందుకు దేవునికి సమస్త మహిమ కలుగునుగా. ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు అలా ఉండాలి, నువ్వు నేర్చుకో. నన్ను ఇక్కడ నేర్పించటానికే ఉంచాడో, అక్కడ మీరున్నది నేర్చుకోవటానికే. హల్లెలూయా! దేవుడికి స్తోత్రం. నేర్చుకున్నారా శుక్రవారం? నేర్చుకోవాలి. ఈ రోజున వాక్యం సెలవిస్తుంది చూడండి. అబ్నేరు ఉన్నాడు, అసాహేలు ఉన్నాడు. ఇవి ఈ గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా! అయితే ఇక్కడున్నటువంటి దావీదు సైనికులకి, అబ్నేరు సైనికులకి యుద్ధము మరలా జరుగుతుందండి. ఎప్పుడమ్మా? ఎప్పుడు అంటే సమూయేలు మొదటి గ్రంథములు చివరాఖరులో, సమూయేలు చివరాఖరులో గ్రంథములో సౌలు గారు చనిపోతారండి. రాజైన ఇశ్రాయేలీల మొదటి రాజైన సౌలు గారు చనిపోయారు. చనిపోయినప్పుడు వెనువెంటనే ఈ యొక్క దావీదు రాజైపోలేదండి. ఎందుకంటే సౌలు గారి దగ్గర ఉన్నటువంటి సేనాధిపతి, సైన్యాధిపతి అబ్నేరు చాలా ముఖ్యుడండి. ఆయనే సైన్యాధిపతి. ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా అండి? తన కొడుకుని ఇష్బోషేతుని ఏం చేశాడు? వెంటనే పట్టాభిషేకం చేసి రాజుగా చేసేసాడు కొన్ని రాజ్యాల మీద. ఎందుకంటే రాజు లేని రాజ్యం కొల్లగొట్టుకుపోతాడండి శత్రువు చూసి.
అందుకని ఆయన చనిపోగానే కొన్ని రాజ్యాల మీద ఈ ఇష్బోషేతు అనేటువంటి తన కుమారుణ్ణి ఈ యొక్క రాజుగా ప్రకటించేశాడు. రాజుగా ప్రకటించేశాడు. ప్రకటించేసిన తర్వాత యూదా రాజ్యం ఒక్కటే, యూదా వంశం ఒక్కటే ఈ యొక్క దావీదుని తీసుకెళ్ళి ఆ రాజ్యం మీద రాజుగా ప్రతిష్ఠించుకున్నారు, అభిషేకించుకున్నారు. హల్లెలూయా! ఇంతవరకు అర్థమైంది కదా. అప్పుడు మరలా యుద్ధం ప్రారంభమైంది. ఎవరికి? దావీదు సైన్యాలకిను ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అబ్నేరు సైన్యానికి. దావీదు దగ్గర ఒక బలమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, సైన్యాధిపతి. బలాఢ్యులు ముగ్గురు, వాళ్ళని పక్కన పెట్టేద్దాం. 30 మంది సైనికులు ఉన్నారు కదమ్మా. అలా చూసాం కదా, 23వ అధ్యాయంలో చూసామా, గుర్తుంది కదా. ఈ 30 మందికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతను ఎవరో తెలుసండి? యోవాబు. యోవాబు చాలా యుద్ధ నైపుణ్యత కలిగినవాడు. ఇశ్రాయేలీలకి, దావీదు సైన్యానికి అధ్యక్షత వహించిన వాడు ఆ యొక్క యోవాబు. యోవాబు దగ్గర ఈ 30 మంది ట్రైనర్స్ ఉన్నారు, సైనికులు ఉన్నారు. ఇప్పుడు యోవాబు దగ్గర 30 మంది ఉన్నారు. ఇక్కడ సౌలు పక్షముగా ఎవరున్నారండి? సౌలు సేనాధిపతి ఎవరమ్మా? అబ్నేరు. ఈ అబ్నేరు సేనాధిపతిగా అక్కడ ఉన్నాడు, యోవాబు సేనాధిపతిగా ఇక్కడ ఉన్నాడు. ఈయన కింద కొంత సైన్యం ఉంది, ఆయన దగ్గర కొంత సైన్యం ఉంది. ఇప్పుడు ఈ సైన్యము ఆ సైన్యము తలబడుతుంది. యుద్ధాలు పోరాటాలే జరుగుతున్నాయి. ఈ సైన్యము ఆ సైన్యము తలబడుతూ ఉన్నప్పుడు, నేను ఇందాక మనం చదువుకున్నాం కదండి, మరొక్కసారి చదువుతాను 16వ వచనం నుంచి. ఒక్కొక్కడు తన దగ్గర ఉన్న వాని తల పట్టుకొని వాని ప్రక్కన కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. అందువలన హెల్కేతు నురీము అను ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనీలకు సమీపము. తరువాత ఆ దినమున, ఇది నాకు కావాల్సిన 17, తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలువలేక పారిపోయిరి. మూలవాక్యం అది అండి, మూలవాక్యం అది. ఈ అబ్నేరు సైనికులు ఏం చేస్తున్నారో తెలుసండి? ఇశ్రాయేలీలు వారు, దావీదు దగ్గర ఉన్న వీళ్ళందరూ యూదా వంశస్థులు. గుర్తుపెట్టుకోండి అమ్మా, యూదా వంశస్థులు వీళ్ళు. ఈ ఇశ్రాయేలీలు అబ్నేరు సేనాధిపతులుగా ఉంటున్నట్టుగా అతని అధికారములు వీళ్ళు ఏం చేస్తున్నారు? దావీదు సేవకుల ఎదుట నిలువలేకపోయిరి. అది దయచేసి అండర్లైన్ చేసుకోండి. ఈ రోజున శత్రువు మన దగ్గర నిలబడి ఉన్నాడా? నిలబడి పోరాటం చేస్తున్నాడా? పారిపోతున్నాడా? వాడు నిలబడి మనతో ఈ పోరాటం చేసి మనమే పారిపోతున్నామంటే మనలో బలం లేదు, మనలో శక్తి లేదు. దావీదు సైనికుల దగ్గర అబ్నేరు సైనికులు పారిపోతున్నారు. గత శుక్రవారం చూసినటువంటి వర్తమానంలో కూడా ఆ యొక్క ఫిలిప్తీలు పారిపోతున్నారు. మరి మన దగ్గర ఎందుకు నిలబడ్డారో? పట్టు లేదు మనకి, ప్రార్థన లేదు మనకి, ఆత్మీయ జీవితంలో ఎక్కడో తడబాటు జరుగుతుంది. కాబట్టి ఈ రోజున అది సరిదిద్దుకోవాలి. ఎందుకు ఈ వాక్యాన్ని దేవుడు ఎత్తిపెట్టి చెప్తున్నాడు అని అంటే, మనకి పోరాటాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి. ఇక్కడ యుద్ధం ఎలా ఉందండి? ఘోర యుద్ధము. ఈరోజు నీ జీవితంలో లేదమ్మా, ఘోర యుద్ధాలు ఉన్నాయి, ఘోరమైన పోరాటాలు. ప్రతి జీవితంలో పోరాటమే, సమస్యలే. అది తండ్రి ద్వారా కావచ్చు, భర్త ద్వారా కావచ్చు, బిడ్డల ద్వారా కావచ్చు, కుటుంబం ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా, ఏదో ఎక్కడో అనారోగ్యమైన కావచ్చు, పోరాటం. మరి నువ్వు గెలుస్తున్నావా, ఆడు గెలుస్తున్నాడా? అది ఈరోజు అంశం. నువ్వు పారిపోతున్నావా, ఆడు పారిపోతున్నాడా? మనమే పారిపోతున్నట్టున్నాం, అవునా? లేదండి, పారిపోతే సిగ్గుచేటండి, ఎదురు తిరగాలి. ఈ సంవత్సరం పారిపోరండి, నాకు దేవుడు సెలవిస్తుంది అదే. ఈ సంవత్సరం ఓడించేస్తావు. గత సంవత్సరంలో నువ్వు పారిపోయావు, ఈ సంవత్సరంలో నువ్వు అని తరుము. 31 రాత్రి దేవుడు నాకు స్వరం వినబడిందండి, నువ్వు తరుము. ఈ సంవత్సరం అంతా నువ్వు తర్వాత ఈ సంవత్సరం నువ్వే యుద్ధం చేస్తా, నీ పక్షాన్ని నువ్వు నా పక్షాన దేవుడి యుద్ధాలు చేయబోతున్నావు. దేవుడికి స్తోత్రం. ఆడు పారిపోతున్నాడు. ఈరోజు కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీకు సమస్య ఏం చేయదు, సమస్య కన్నా గొప్పవాడు నీ పక్షాన ఉన్నాడు. వాడిని తరిమి కొట్టే శక్తి నీకు ఆల్రెడీ విడుదలైపోయింది. అది నీ ప్రార్థనలోనే ఉంది. వాడు నిలువలేక, దావీదు సేవకుల ఎదుట నిలువలేక పారిపోయాడు. అసలు నిలబడలేకపోతున్నారండి, కటాలున కూలబడి కుప్పకూలిపోతున్నారు. పారిపోతున్నారు. పారిపోతూ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? అబ్నేరు పారిపోతున్నాడు, సేవకులు పారిపోతున్నారు. వీళ్ళందరూ పారిపోతూ ఉండగా వెనక్కి నుంచి ఒకడు తరుముతా ఉన్నాడండి. ఒక వ్యక్తి తరుముతా ఉన్నాడు. ఎవరిని? పారిపోయేవాడిని పట్టుకుని చంపేయాలని. అతని టార్గెట్ ఏంటో తెలుసా అండి? వాడు పారిపోవటానికి వీల్లేదు, వాడు బతకటానికి వీల్లేదు, ఆయన చంపాలి.
ఆడు శత్రువు. ఆడు మమ్మల్ని మాటి మాటికి వస్తున్నాడు మా దగ్గరికి. మాటి మాటికి సమస్యని క్రియేట్ చేస్తా ఆడని చంపాలి. ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. నీ నీ దగ్గరికి అనేక సార్లు అదే సమస్య, అదే బలహీనత, అదే దిగజారిపోయి మాటి మాటికి నీ దగ్గరికి వస్తుంది. అది నువ్వు చంపాలి ఈ రోజున. ధరించుకో ఈ రోజున. ఘోర యుద్ధం జరుగుతుంది. అటువంటి స్థితిలోనే నువ్వు కూడా ఉన్నావు. ఘోరమైనటువంటి పోరాటంలో నువ్వు ఉన్నావు. నువ్వు గెలవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు పక్షాన్ని నువ్వు ఉన్నావు, నీ పక్షాన్ని దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆడ పారిపోతే మళ్ళీ వస్తాడండి. చంపాలండి అని చంపాల్సిందే. చంపకపోతే మళ్ళీ వస్తాడు. చావాలి వాడు. అందుకే కర్మేలు పర్వతం మీద 850 మందిని కర్మేలు పర్వతం మీద దగ్గర అషరోతు దేవతలు 350 మందిని, తర్వాత బయలు దేవతలు వాళ్ళ యొక్క బలులు, ఆ యాజకులు వాళ్ళని మొత్తం 850 మందిని ఏలియా చంపేశాడండి. చంపేమన్నాడు దేవుడు. చావాలి. ఏంటి అవి చావాల్సింది? శరీర క్రియలు, లోపల ఉన్నటువంటి అంతరంగంలో సిద్ధపాటు, శత్రువుతో పోరాటం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పారిపోతున్నటువంటి అబ్నేరుని ఒక ఆయన తరుముతున్నాడు అండి. ఒక వ్యక్తి తరుముతున్నాడు, ఒక యవ్వనస్తుడు తరుముతున్నాడు. హల్లెలూయా. అతను పెద్ద గొప్పవాడేం కాదండి, పెద్ద గొప్ప వయసు ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు. ఒక యవ్వనస్తుడండి శత్రువుని తరుముతున్నాడు. ఆ బిడ్డ పేరేంటో తెలుసండి? అసాహేలు. అసాహేలు గురించి దేవుడు ఏం రాయించాడో, ఏం పొందుపరిచాడో ఈ వాక్యంలో చూడండి. అతను పారిపోతూ ఉన్నాడు. సెరూయా 3 కుమారులకు యోవాబును, అబేషయును, అసాహేలును అచ్చటియుండిరి. అసాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగుగా అబ్నేరును తరుముచుండగా, దేవుడికి స్తోత్రం. ఆ తరిమేటప్పుడు, ఆ పరిగెత్తేటప్పుడు అతను కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరిగి చూడలేదు. వెనక్కి అసలే తిరిగి చూడడం అతని హృదయ స్థితి. అతని హృదయంలో ఏముందంటే ఒక గురి, ఒక గమ్యం. నేను వెళ్ళాలి, పరిగెత్తాలి, ఆయన పొడవాలి, ఆయన చంపాలి, నేను యుద్ధం చేయాలి. మాటి మాటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని చంపాలి, సమూల ధ్వంసం చెయ్యాలి. శత్రువుని తరుముతున్నాడు అండి. ఆ బిడ్డే ఎవరో తెలుసండి? యవ్వనస్తుడు అసాహేలు. హల్లెలూయా. అసాహేలు గురించి దేవుడు ఏం రాయించాడో తెలుసండి? అతడు అడవి లేడి అంత వేగముగా పరిగెత్తగలిగినవాడు. సామర్థ్యం. ఒకళ్ళకి పాటలు పాడే సామర్థ్యం ఉంటుందమ్మా. ఆ తలాంతు దేవుడు ఇచ్చాడు, ఇవ్వకపోతే పాడలేరు. ఒకరికి వాక్యం చెప్పే తలాంతు ఉంటుంది, ఒకరికి దేవుడి కొరకు పని చేసే తలాంతు ఉంటుంది. ఆ తలాంతు దేవుడు పెడితేనే వస్తుంది. ఆ మంట దేవుడు పెడితేనే వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఆ మంట, ఆ వేదన, ఆ దేవుడు అందుకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసిందే నీలో ఉన్న సామర్థ్యం. హల్లెలూయా. ఆ సామర్థ్యాన్ని గొయ్యి తీసి గొయ్యిలో పాతి పెట్టకూడదు. దేవుడు సన్నిధికి అప్పగించాలి. అతని సామర్థ్యం అతనిలో ఏం పెట్టాడో పరిగెత్తే కాళ్ళు ఇచ్చాడండి. అడవి లేడి ఏం చేస్తుందండి? ఒక్కసారి చూడండి. అడవి లేడి చాలా బాగా పరిగెడుతుంది, చాలా అందంగా ఉంటుంది. దాని పరుగును ఎవరు క్యాచ్ చేయలేరు. గంటకి 100 కిలోమీటర్ల దూరంలో, అంటే ఒక సునామీ వస్తే ఎంత స్పీడ్గా ఉంటుందో అంతండి. ఇప్పుడు అర్థమవుతుందండి అడవి లేడి పరుగు ఎలా ఉందో తెలుసండి? ఒక సునామీతో సమానం. అబ్బా, అంత గొప్ప తలాంతి ఇచ్చాడండి. ఒక గంటకి 100 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుకుని దూసుకుని వెళ్ళిపోతాడు అంటండి ఎక్కడికి వెళ్ళినా. అంత సామర్థ్యం. ఆ సామర్థ్యం దేని కొరకు వాడుతున్నాడు? దేని కొరకు పరిగెడుతున్నాడు? దేవుని కొరకు పరిగెడుతున్నాడు. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. నీకొక తలాంతు ఇవ్వబడిందమ్మా. ఆ తలాంతు నువ్వు దేని కొరకు వాడుతున్నావు? వాడాలి. దేవుడు నిన్ను ఒక దాని కొరకే ప్రత్యేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. నీకు ఒక తలాంతునిచ్చాడు, నీకు ఒక సామర్థ్యమునిచ్చాడు. ఆ అసాహేలు కూడా ఒక సామర్థ్యం ఇచ్చాడు. ఏంటి? పరిగెట్టగలిగే. ఇప్పుడు పరిగెట్టి అడవిలో ఉన్న జింకలన్నీ, అడవిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని సంపాదించుకోవచ్చు. ఏశావులాగా ఈ పరుగు ఏశావులాగా లేదండి. ఏశావు పరిగెడుతున్నాడు. తెల్లారి మొదలుకుని సాయంకాలం పొద్దు గుంకేంత వరకు పరిగెత్తి వేటాడి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తెచ్చుకోవడం, వండుకోవటం, తినటమే. పరిగెత్తడం, తెచ్చుకోవటం, తినటం, వండుకోవటం. ఏం సాధించాడు? చివరికి ఏం లేదు, మొత్తం కోల్పోయాడు. కానీ అదే అసాహేలుకి దేవుడు ఆ గొప్ప తలాంతిస్తే అసాహేలు ఏం చేస్తున్నాడో తెలుసా అండి?
దేవుడి కొరకు పరిగెడుతున్నాడండి. ఈ అసాహేలు దేవుడు యుద్ధాలు చేయడానికి పరిగెడుతున్నాడు. రోషం, నా దేవుడి కొరకు నేను ఏదైనా చేయాలి, నా దేవుడి కొరకు నేను పోరాటం చేయాలి, నా దేవుడి కొరకు నేను పరిగెత్తాలి. ఉందా అమ్మా మంట? ఉండాలి. ఈరోజు నీ కాళ్ళు అడవి లేడి అంత కాళ్ళుగా ఉండాలి. సరే, అడవి లేడి ఏం చేస్తుందో తెలుసా అంటే ఎప్పుడు పరిగెడుతుందమ్మా? సింహ గర్జన వినబడినప్పుడు, శత్రువు వస్తున్నప్పుడు, ప్రాణభయం వస్తున్నప్పుడు, ప్రాణం మీదకి అపాయం వస్తున్నప్పుడు పరిగెడతా ఉంటుంది. కానీ ఈ అసాహేలు దేని కొరకు పరిగెడుతున్నాడు? ఆ అడవి లేడి దేని కొరకు పరిగెడుతుందంటే శత్రువు చేతిలో చిక్కకుండా పారిపోవడానికి పరిగెడుతుంది. కానీ ఇదే అసాహేలుకి దేవుడు అదే తలాంతు ఇస్తే ఏం చేస్తున్నాడో తెలుసండి? పారిపోవటం కాదండి, శత్రువుని చూసి పారిపోవటం కాదు. ఈ అడవి లేడి సింహం చూసి, దాని గర్జన చూసి ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతుంది. ఎక్కలేనంత ఎత్తైన శత్రువు నుంచి దూరంగా మారిపోద్ది. కానీ ఈ అసాహేలులో వింతైనటువంటి స్వభావం ఏంటో తెలుసండి? శత్రువు నుంచి పారిపోవడం కాదండి, శత్రువుని తరుముతున్నాడు. శత్రువుని చూసి, సమస్యను చూసి ఇన్ని సంవత్సరాలు పారిపోయావు, ఇన్ని సంవత్సరాలు ఓడిపోయావు, ఇన్ని సంవత్సరాలు దాక్కున్నావు. కానీ ఈ సంవత్సరం దేవుడు నీలో నుంచి కోరుకున్నది ఏంటో తెలుసా? ఈ అసాహేలో అడవిలేడి అంత వేగము కలిగి గంటకి 100 కిలోమీటర్ల దూరం పరిగెత్తేస్తాడంటండి, అంత వేగంతో. నీ వేగం ఎలా ఉంది? దేవుడి కొరకు నీ సిద్ధపాటు ఎలా ఉంది? ఎంత తీవ్రత కలిగి ఉన్నావు? ఆయన 100 కిలోమీటర్లు అంటే ఒక సునామీలాగా ఉందండి. ఆయన యొక్క గుండెల్లో ఉన్న తపన, దేవుడి కొరకు ఏదో చెయ్యాలన్న ఆశ. మనకి ఎన్ని కిలోమీటర్లు ఉందండి? ఎంత వేగం ఉంది? కొలుద్దామా ఇవాళ? 100 కిలోమీటర్ల వేగంలో ఉందా మన ఆత్మీయ జీవితం? ఎలా ఉంది? 90, 80, 70? దిగిపోదాం, కిందకి మనం దిగిపోవడమే మన ఆత్మీయ జీవితం, మన యొక్క తలాంతు, మన పరుగు, మన ఆశ. అమ్మ ఆశ, మొదట ఆశ ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఉంటుంది ఆశ? పరిగెత్తాలమ్మా, పరిగెత్తాలి. దేవుడి కొరకు అలిసిపోవాలి. ప్రాణం పోయినా పర్లేదు, దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. పరిగెడుతున్నాడు. ఆ అబ్నేరు చూస్తున్నాడు దూరం నుంచి. ఆ అబ్నేరు ఎలా ఉన్నాడో? రథం మీద ఉన్నాడు. ఈ అసాహేలు ఎలా ఉన్నాడు? కాలి నడకన పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. పరిగెత్తుతుంటే ఎవరో నన్ను తరుముతున్నారని వెనక్కి చూశాడండి. వెనక్కి చూస్తే ఒక అతను అతి వేగముగా వచ్చేస్తున్నాడు. అతి వేగముగా వస్తుంటే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఆ వచ్చేటప్పుడు కుడి ఎడమలకి ఎటువైపు తిరిగి చూడట్లేదు. 20వ వచనం. అబ్నేరు వెనకకు తిరిగి, యుద్ధం చేసేవాడు ఎవరన్నా వెనక్కి తిరగడండి. మీకు విషయం తెలుసండి, యుద్ధ కవచము ధరించినప్పుడు తలకి రక్షణ, శిరస్త్రాణము, నడుముకి దట్టి, చేతిలో కత్తి, చెస్ట్ దగ్గర డాలు, ఇవన్నీ ఉంటాయి. మైమరుపు ఇవన్నీ ఉంటాయి. పాదములకి జోడి ఇవన్నీ ఉంటాయి. కానీ వీపుకి ఏమీ లేదండి. వీపుకి ఏ కవచము లేదు. కారణం ఏంటో తెలుసండి? యుద్ధ రంగంలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి వెనక్కి తిరగడం, ముందుకే పైన. అందుకే వెనక భాగము కప్పబడి ఉండదు. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? వెనక తట్టు వెన్ను చూపిస్తున్నామా శత్రువుకి? వెనక్కి తిరగకుండా ఆ యుద్ధ వీరుడు ముందుకే వెళ్తాడు. కానీ ఈ అబ్నేరు ఏం చేస్తున్నాడో తెలుసా? వెనక శబ్దం వినిపిస్తుంది, ఎవరో పరిగెడుతున్న శబ్దం. వెనక్కి తిరిగి చూశాడండి. అబ్నేరు వెనక్కి తిరిగి, నువ్వు అసాహేలువా అని అతను అడుగగా, అతడు నేను అసాహేలునే అనేను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవ్వనస్తులలో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినప్పుడు, అసాహేలు ఈ తట్టునను ఆ తట్టునను తిరుగుక అతనిని తరుమగా, అబ్నేరు నన్ను తరుముటమా అని తొలగిపోమ్ము బతిమిలాడుకుంటున్నాడు, భయపడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, వణికిపోతున్నాడు, గజగజలాడుతున్నాడు. కారణం ఏంటో తెలుసండి? అతని వేగం ఎలా ఉందంటే అబ్నేరు రథం వేగం కన్నా ఎక్కువ ఉందండి. అబ్నేరు ఎక్కి కూర్చున్నటువంటి రథం వేగం కన్నా అసాహేలు పరిగెత్తేటువంటి వేగం ఎక్కువైపోయిందండి. అందుకే అన్నాడు, నువ్వు అటు ఇటు కూడా చూడట్లేదు, పక్క కుడికి కానీ ఎడమకని చూడట్లే, తరుముతున్నావు. నన్ను తరమద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు తొలగిపో. నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడగు యోవాబు ముందు నీ నెట్లు తల ఎత్తుకొనగలన నేను.
హల్లెలూయా. అంటున్నాడు, అబ్నేరు అంటున్నాడు, ఓ అసాహేలు, ఎవరో ఒక వ్యక్తి పరిగెడుతున్నాడని చూశాడండి. పరిగెడుతున్నాడని చూసినప్పుడు అతను అంటున్నాడు, అతనికి డౌట్ వచ్చింది. ఇంత వేగంగా, రథం కన్నా వేగంగా పరిగెట్టగలిగిన వాడు ఎవరు? అసాహేలు మాత్రమే. ఈ అసాహేలుని ఎప్పుడన్నా చూశాడా అబ్నేరు? చూడలేదు. చూడలేదు. కానీ ఏం జరిగిందో తెలుసా అండి? ఎప్పుడైతే యుద్ధానికి వాళ్ళు సిద్ధమవుతారో, ఆ ఎదుట ఉన్నటువంటి శత్రువుల గుంపులో ఎవరెవరు ఉన్నారు? ముఖ్యులు ఎవరు? వాళ్ళ బలం ఎంత? వాళ్ళ శక్తి ఎంత? ముందుగానే వాళ్ళు దాని కొరకు ప్లాన్ చేసేసుకుంటారండి. ఎవరినెలాగా ఎవరినెలాగా ఓడించాలి అన్నటువంటి వాళ్ళ ప్లాను ముందుగానే సిద్ధమైపోద్ది. ఆ గుంపులో ఎవరున్నారో వాళ్ళని ఎలా ఓడించాలి అన్నటువంటి చిట్టా ముందే రెడీ అయిపోద్దండి. అందుకే ఈ అబ్నేరుకి అసాహేలు గురించి తెలుసు. ఆ గుంపులో ఆ 30 మందిలో ఒకడున్నాడు. ఎవరు? సేనాధిపతి యోవాబుగా ఉంటే సేనాధిపతి దగ్గర అసాహేలు అనే బలాఢ్యుడున్నాడు. అతన్ని జయించడం కష్టం. అతను పరిగెత్తేస్తాడు. అతన్ని తట్టుకోవడం తాళలేం, కష్టం. ముందుగానే శత్రువు బలమంతటి మీద వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? గురి కలిగి ఉంటారండి. గురి కలిగి ఉంటారు. మనమేనండి గురి లేనివాడు, మనమేనండి ఆలోచన లేనివాడు, మనమే ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉంటాం. శత్రువుకి చాలా గురి ఉంటుందండి. ఎక్కడ కొట్టాలో, నిన్నెక్కడ కొట్టాలో దానికి తెలుసు. ఎందుకంటే నువ్వెక్కడ పడతావో అది ముందుగానే నిన్ను చదివేస్తుంది. సినిమా దగ్గర పడతామా? సీరియల్ దగ్గర పడతామా? తిండి దగ్గర పడతామా? నిద్ర దగ్గర పడతామా? డబ్బు దగ్గర పడతామా? ఎక్కడ పడతాం? ఏ బలహీనత ఉంది? ముందు మనల్ని పైనుంచి కింద వరకు స్కాన్ చేసేస్తుందండి. స్కాన్ చేసి 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 ఏ బలహీనత మనలో ఉందో ఆ బలహీనత మీద కొట్టుద్దండి. అప్పుడు పడిపోతాం. నిరాశ ఎక్కువ నీలో ఉందనుకో, ఆ నిరాశ మీద కొట్టుద్ది. అలాంటివే క్రియేట్ చేసి నీకు నిరాశ కలిగేది. అంతే, టప్ పడిపోతాం. వాళ్ళు ఎలా పడ్డారండి? తటాలున, అంతే. మనం కూడా ఎలా పడతాం? తటాలున పడిపోతాం. టప్ పడిపోయాం కింద వరకు. పడొద్దు. ఈ సంవత్సరం పడరు. ఈ సంవత్సరం లేస్తారు. ఈ సంవత్సరం పరిగెడతారు. ఈ సంవత్సరం జయిస్తారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఇంత బలమైనటువంటి వర్తమానాలు ఇస్తున్నాడు. హల్లెలూయా. అతని గురించి చదివేశాడండి, స్కాన్ చేశాడు. ఆ గుంపులో ఒక అతను ఉన్నాడు, అసాహేలు. అయితే అతను అన్నాడు, నువ్వు అసాహేలువా? అవును, అసాహేలులే. నువ్వు ఆగు, నువ్వు నన్ను తరమద్దు, నువ్వు తిరిగి నువ్వు వెనక్కి వెళ్ళిపో, నువ్వు యవ్వనస్తుడివి. వా, దేవుడికి స్తోత్రం. పరిగెత్తేటప్పుడు అతను బలం వైపు కాదండి, అతనిలో ఉన్నటువంటి చూసేస్తాడు, అతను చదివేస్తున్నాడు. ఆ పరిగెత్తేటువంటి వ్యక్తి యవ్వనస్తుడు. యవ్వన కాలములో దేని కొరకు పరిగెడుతున్నావు యవ్వనుడా? ఏం సాధిస్తున్నావు? నువ్వు యవ్వనుడివి. నువ్వు వెళ్ళిపో, నువ్వు పారిపో. నిన్ను నేను ఈటతో పొడిచి నేను చంపగలను. నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ నిన్ను నేను చంపలేను. కారణం ఎందుకో తెలుసా? నిన్ను చంపానంటే మీ అన్నయ్య ఉన్నాడు యోవాబు, వచ్చేస్తాడు, నన్ను చంపేస్తాడు, తిరుగులేదు. కాబట్టి నువ్వు వెళ్ళిపో. ఎంత బ్రతిమిలాడుతున్నాడో చూడండి. నేను అతని దగ్గర తల ఎత్తుకొనలేను అని అంటే అతను అన్నాడు, నేను తొలగననగా. నేను తొలగను. నువ్వు తీసుకున్న తీర్మానాల్లో నుంచి తొలగిపో. అవునా? తొలగిపోతా ఉంటాం. సమస్య వస్తే తొలగిపోతాం. శోధన వస్తే తొలగిపోతాం. ఎవరి సహకారం లేదంటే తొలగిపోతాం. ఈ అసాహేలు అంటున్నాడు, నువ్వు తొలగిపో, నువ్వు చిన్నోడివి, నువ్వు యవ్వనస్తుడివి, మీ అన్న నన్ను చంపేస్తాడు, కాబట్టి ఇప్పుడు నేను చంపగలిగే సామర్థ్యం నాకుంది. ఎంత బ్రతిమిలాడుతున్నాడో. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు తొలగిపో అంటే అతను నేను తొలగననగా, నేను తొలగను, నేను వెళ్ళను. చంపితే అన్నా నిన్ను చంపన్నది వెళ్ళాలి, లేకపోతే నేను చావనైనా చావాలి. అబ్బా, చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లి. అలా ఉందా మన పట్టుదల? ఉండాలి, సాధించాలి. నిన్ను చంపుతాను. ఎందుకు పరిగెడుతున్నాడు? నేను చంపుతాను, నేను చంపగలను. ఒకవేళ నిన్ను చంపలేకపోతే నేను చస్తానే కానీ వెనక్కి తిరగను. ఇవి కథలు కాదండి. ఇది కథలు కాదు. ఏదో చదివేసుకుని చెప్పేసుకుని ఏదో హ్యాపీగా వెళ్ళిపోవడం కాదు. దేవుడు ఒక రోజున వస్తుంది, తీర్పు వస్తుంది. నీకు ఈ వాక్యం చెప్పాను, నువ్వెందుకు పాటించలేదు? నీ రోషం ఎక్కడా? నీ తెగువెక్కడా? నీ పౌరుషం ఎక్కడా? నీ యొక్క హృదయాన్ని ఎక్కడ భద్రపరుచుకున్నావు? నువ్వు నా కొరకు ఎక్కడ పరిగెత్తావు? ఈ అసాహేలు పరిగెడుతున్నాడు, తీర్మానం తీసుకున్నాడు. తిరుగులేదు, పరిగెడుతున్నాడు. నేను తొలగను అన్నాడు. చివరిసారిగా చెప్పాడు, వినలేదు. అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతను వెనకకు వచ్చును కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను.
అసాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలవబడిరి. కానీ యోవాబును అబీషయును అబ్నేరును తరుముచు గిబియోను అరణ్య మార్గంలోనికి గీహా ఎదుటికి అమ్మాయను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. సూర్యుడు అడ్డంగా వచ్చేసాడండి. సూర్యుడు అస్తమించినాక వాళ్ళు యుద్ధం చేయరు. అది యుద్ధంకి ఉన్నటువంటి క్రమశిక్షణ. ఏం చేశాడండి అసాహేలు? తరిమాడు తరిమాడు తరిమాడు. యవ్వనస్తుడండి, తరుముతున్నాడు. చంపితే అతన్నన్నా చావాలి, లేదా నేనన్నా చావాలి. శత్రువుని రోజు వదిలే, నీ శత్రువుని మాత్రం వదిలే. మనం ఎలా తరమాలి? ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు శత్రువు ఉన్నాడు, యవ్వన కాలంలో ఉన్నావు, ఎక్కడో టప్మని పడిపోతున్నావు, తటాలను పడిపోతున్నావు. ఆ తటాలున పడొద్దు. ఆ పడిన స్థలంలో నుంచిలే. దేవుడి మీద ఆధారపడవు. శత్రువుని తరుము. అసహేలు ఏం చేస్తాడు? చంపితే ఆడు చావాలి, నేను చావాలి, కానీ నేను మాత్రం శత్రువుని వదలను. ప్రాణం పోయేంత వరకు తరిమాడండి. గత శుక్రవారం చూసాం, 3 యోధులు ప్రాణాలకి తెగించి దావీదు అడిగినటువంటి నీరు తాటానికి పాత్ర నిండా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారండి, ప్రాణాలకి తెగించి. అక్కడ చూసిన అదే వాక్యం, రాజుగారిని సంతోష పెట్టడానికి ఆ 3 యోధులు ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఇక్కడ అసాహేలు కూడా ఈ యొక్క రాజుగారిని, దావీదైన రాజుగారి కొరకు పరిగెడుతున్నాడు. రాజుగారిని సంతోష పెట్టడం కొరకు పరిగెడుతున్నాడు. దేవుని యుద్ధాలు చేయడం కొరకు పరిగెడుతున్నాడు. మనం దేని కొరకు పరిగెడుతున్నాం? తెల్లారి లేచింది రాత్రి పడుకునేంత వరకు పరుగు పరుగు పరుగు, ఆయాసం, అలసిపోతాం. దేని కొరకమ్మా? దేవుడి కొరకు ఎక్కడ పరిగెడుతున్నావు? దేవుడి కొరకు ఎక్కడ సంపాదిస్తున్నావు ఆత్మల్ని? దేవుడి కొరకు ఎక్కడ దాస్తున్నావు? దేవుడి కొరకు నీ సిద్ధపాటు ఎక్కడ? ఎలా ఉంది? అసహ్యులు చివరికి చనిపోయాడండి. అబ్నేరు కడుపులో ఈటుతో పొడిచి చంపేశాడండి. యవ్వనస్తుడు కుప్పగూలిపోయాడు, చనిపోయాడు, తన ప్రాణాన్ని పోగొట్టేసుకున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథంలో ఆయన పేరు రాయబడి ఉంది. ఆయనకి ఇవ్వబడిన అతి కొద్ది సమయంలోనే, అతి కొద్దిగా ఆయుష్లోనే దేవుడు యుద్ధాలు చేశాడండి. దేవుడు మనసుని గెలుచుకున్నాడు. హల్లెలూయా. మరి మన పరుగు ఎలా ఉందండి? మన పోరాటం ఎలా ఉందండి? కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది కదండి, ఒక్కసారి తీద్దాం. ఆ యొక్క 2వ కొరింథీ పత్రిక 9:24 ఏం చెప్తున్నాడు అండి? అపోస్తులుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు? 26 కరెక్ట్ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను నాకు ఒక గురి ఉంది, ఒక పరుగు పందెం ఉంది, నాకు ఒక బహుమానం ఉంది. నీకు తెలుసమ్మా, నువ్వు చేసే సేవకి బహుమానం ఉంది. సణుక్కుంటూ చేయొద్దు, గొణుక్కుంటూ చేయొద్దు, విసుక్కుంటూ చేయొద్దు. ఒక బహుమానం ఉంది. మీకు విషయం తెలుసా? మోషే గారిని నేల మీద తల్లి వదిలేసింది. యోకేబేదు తల్లి ఏమీ చేయలేని సహాయ స్థితిలో, కానీ ప్రార్థిస్తుంది. వెనకుండి మిరియాము వెంటాడుతుంది. ఆ యొక్క జమ్ము పెట్టి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత తెలివిగా మిరియాము అక్కయ్య ఏం చేసిందండి? అమ్మ, ఈ బిడ్డని పాలిచ్చి పెంచడానికి హెబ్రీలో నుంచి ఒక స్త్రీని తెస్తానమ్మా. ఎంత తెలివిగా మాట్లాడింది. తెచ్చిన తర్వాత ఆమెతో ఈ తల్లి ఏమంటుందండి? ఈ ఫరో కుమార్తె ఏమంటుంది? నా కొరకు ఈ బిడ్డని పాలిచ్చి పెంచు, నీకు జీతం ఇస్తా. ఏమిస్తుందండి? నీకు ఎవరి బిడ్డని? ఆమె బిడ్డని ఆమె పెంచుతుంది, ధైర్యంగా పెంచుతుంది. మళ్ళీ దేవుడు జీతం ఇస్తున్నాడు. రాణి జీతం ఇస్తాడు. నువ్వు దేవుడు పని చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నీకు జీతం ఇస్తాడు. జీతం లేదనుకో, జీతం ఉంది, కిరీటం ఉంది, ముత్యాలు రత్నాలు పొదగబడి ఉన్నాయి. నాకెందుకు ఈ ధైర్యం? నాకెందుకు ఇంత ధైర్యం? నాకు ధైర్యమే. నేను ధైర్యంగానే చెప్తానండి, నాకు ధైర్యమే. నేను పొద్దునే గాంధీ పాస్టర్ గారితో మాట్లాడాను. అయ్యా, నాకు వృద్ధాశ్రయం పెట్టాలని ఉంది, అనాథ శరణాలయం పెట్టాలని. నన్ను ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మందిరం పెట్టేటప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవండి. కానీ ఈ రోజుకి 3 సంవత్సరాలు నిండి 4వ సంవత్సరంలో కాలు పెట్టాం. ఏనాడు మనకు ఏ లోటు లేదండి, ఏ కరువు లేదండి, ఏ కొరత లేదండి. ఎప్పుడూ భోజనాలే, కనాను విందేనండి. ఇక్కడ ఎప్పుడు విందులే, ఎప్పుడు ఆనందమే, చివరికి ఎప్పుడు పిక్నిక్సే. పిక్నిక్ వేయటానికి కారణం ఏంటో తెలుసా? నా ఆలోచన, వాళ్ళని ఎవరు తీసుకెళ్లరో నాకు తెలీదు. నేను ఒక తల్లిని ఇక్కడ, నా మనసులో ఆలోచన అదే. వీళ్ళందరినీ సంతోష పెట్టాలి. 1 దైవికంగా పోషించాలి, 2 శరీర ఆనందము, ఆత్మీయ ఆనందం 2 ఉండాలి ఇక్కడ దేవుడి సన్నిధిలో. నేను అయ్యగారితో పొద్దున మాట్లాడాను. అయ్యా, నాకు అనాథ శరణాలయం పెట్టాలని ఉంది. మెయిన్ అనాథ శరణాలయం కన్నా వృద్ధుల ఆశ్రమం, చాలామంది బాధపడుతున్నారయ్యా, వృద్ధుల ఆశ్రయం పెట్టాలని ఉంది అయ్యా అని అంటే ఆయన అన్నాడు, అమ్మా,
ఇప్పుడు డొనేషన్స్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేదమ్మా, సొంత కష్టార్జితమే. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించు అన్నాడు. కానీ నేను ఒకటే అనుకున్న, ఆలోచన విరమించను. ఎందుకంటే నా ప్రణాళిక అదే. దేవుడు ఎట్నుంచో ఒకటి నుంచి తలుపు తెరిచేస్తాడండి, పెట్టడం కూడా జరిగిపోద్దండి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు, దిక్కులేని వాళ్ళుగా ఉన్నారు, దిక్కులేని ఏంటి ఆదరణ లేనటువంటి వారుగా ఉన్నారు. వారిని మనం ఆదరించాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి, వారిని పోషించాలి. ఒకసారి మా టోనీ సాక్ష్యం చెప్పింది, దశమ భాగం ఎవరో పేద సేవకులకు యూట్యూబ్లో చూసి వాళ్ళకి ఇద్దాం అనుకుందంట. మంచిదే అనుకుందంట, కానీ దేవుడు మాట్లాడుతున్నాడంట. అంటే ఈ నెల ఇక్కడ వేయడం మానేసి అక్కడేదో నేను అదే పరిస్థితి కదా, అదే పరిస్థితి అనుకుందంట. అనుకుంటే వెంటనే దేవుడు మాట్లాడారు, అక్కడ చాలామంది వృద్ధుల భోజనం చేస్తున్నారు, నువ్వు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వన్నారంట. గడగడ వణికిపోయిందండి. దేవుడికి స్తోత్రం అండి, హల్లెలూయా. ఈరోజు నేను ఇక్కడ అడుగు పెట్టానండి. నేను ఎలా వస్తున్నానో నా దేవుడికి తెలుసు. దేవుడు నాతో మాట్లాడేస్తున్నాడు, దేవుడు నాకు బోధిస్తున్నాడు. నా చేతిలో మైక్ ఉందా లేదని దేవుడు చోటు నాతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు నా హృదయాన్ని గెలుచుకుంటున్నావమ్మా. నీ విశ్వాసం, నీ భక్తి, నీ పోరాటం, నీ ప్రయాస ఎలా ఉందో తెలుసా? మనుషుల కాళ్ళ కింద త్రొక్కబడుతున్నావు. లేవలేని స్థితిలో ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ లేవలేని స్థితి. ఎందుకంటే ఆమె అంటరానిది, ఆమె రానివ్వరు. ఎందుకంటే దీర్ఘకాలికమైనటువంటి రోగం, అపవిత్రురాలు. కుష్ఠవ్యాధి అంతా ఇంతే, 12 సంవత్సరాలు. కాబట్టి ఆమెను రానివ్వరు. కానీ వెళ్ళాలి, నేను ఆ దగ్గరికి వెళ్ళనివ్వరు. అందుకే వాళ్ళ కాళ్ళ మధ్యలో నుంచి పాక్కుంటూ వెళ్ళిందండి. ఈరోజు అలా ఉంది మీ విశ్వాసం, మనందరి విశ్వాసం. మనందరి మీద దేవుడి కన్ను దృష్టి అలాగే. ఆ కాళ్ళ మధ్యలో ఎవ్వరు చూడకుండా వెళ్ళి వస్త్రం చెంగు, విశ్వాసం, ప్రేమ, త్యాగం, సమర్పణ, అది నేను చూశాను. చాలు కదండి, దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన ప్రయాస అంతా చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అసాహేలు చనిపోయాడు, కానీ ఏమవుతుందో తెలుసండి, రాజు కొరకు పరిగెత్తాడు, రాజు కొరకు ప్రాణార్పణ అర్పించాడు. మరి మన రాజు ఎవరు? యేసయ్య. ఆయన రారాజు. ఆ రాజు కొరకు మనం ప్రాణం పెట్టద్దా? నలిగిపోయినంత వరకు, అలిసిపోయేంత వరకు, సొమ్మసిల్లిపోయేంత వరకు, అంతవరకే కాదు, పానార్పణముగా పోయబడాలి మన భక్తి, మన విశ్వాసం, మన డబ్బు, మన సమర్పణ, మన త్యాగం, మన జీవితం, మన ఆయుష్ పానార్పణముగా పోయబడుతున్నామా లేదా? ఈ రోజున పరీక్షించుకోవాలండి. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టేశాడండి. కొరింథీ పత్రికలో పౌలు కూడా అన్నాడు, నేను గురి కలిగిన వాడను, గురి లేని వాడను కాను. నాకంటూ ఒక పరుగు పందెం ఉంది, నాకంటూ ఒక గమ్యం ఉంది. నాకు ఆ గమ్యం ఏంటో తెలుసు, నాకు బహుమానం. అమ్మ, నీకు బహుమానం ఉందా లేదా? ఉందమ్మా. నువ్వు ఇచ్చే సమర్పణకి బహుమానం ఉంది, నువ్వు చేసే త్యాగానికి బహుమానం ఉంది, నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి బహుమానం ఉంది. ఆ యోకేబేదు తల్లే సాక్ష్యం. తన సొంత కొడుకు పాలిచ్చి పెంచటానికి ఆ తల్లి, ఆ యొక్క రాణిగారి డబ్బిచ్చిందమ్మా. ఆ రాణిగారే ఈ ఇహలోకపు రాణియే ఆ యొక్క స్త్రీకి, తల్లికి పాలిస్తున్నందుకు డబ్బిస్తే, అంత ప్రొటెక్షన్ ఇస్తే దేవుడికి ఇవ్వడా? వడ్డీతో ఇస్తాడండి. భయపడద్దు, బాధపడద్దు, ఏం కోల్పోయినా బాధపడద్దు. దేవుడి చేతులకు అప్పగించుకోవాలండి మన జీవితాన్ని. హల్లెలూయా. ఇంకో విషయం, అతి ముఖ్యమైన విషయం, సెరూయా అని అండర్లైన్ చేయించాను కదండి ఇందాక. ఆ సెరూయా ఎవరో తెలుసండి? సెరూయా కొడుకండి ఇతను. ఎవరండి? సెరూయా కొడుకు. ఇందాక మనం ఎవరయ్యా చెప్పండి? ఆసాహేలు ఎవరి కొడుకు? సెరూయా ఎవరు? సెరూయాకి ఎంతమంది కొడుకులు? సెరూయా 3 కుమారులను కలిగి ఉంది. వాళ్ళ పేర్లు యోవాబు, అబీషయును, అసాహేలును అచ్చట ఉండిరి. ఎవరిళ్ళు? సెరూయా కొడుకులు. సెరూయా ఎవరు అనగా దావీదు అక్క. సెరూయా ఎవరో తెలుసండి? దావీదు అక్క. స్త్రీల ఆరాధనలో చెప్తానండి వాక్యం. దావీదు అక్క సెరూయా. సెరూయాకి 3 కొడుకులు. బావగారు లేరు, తన తండ్రి చనిపోయాడు. ఇక పక్కన లాస్ట్ వాక్యంలో ఉంది, అతను ఆసాహేలు చనిపోయిన తర్వాత తండ్రి సమాధి యొద్ద బెత్లెహేములో పాతి పెట్టబడను. దేవుడికి స్తోత్రం. తండ్రి లేడండి. అక్క, ఆ తల్లి పేరేంటంటే సెరూయా. అసాహేలు తల్లి సెరూయా. సెరూయాకు 3 కొడుకులు. 3 కొడుకుల్ని యుద్ధంలో పెట్టేసిందండి, దావీదు చేతికి అప్పగించేసిందండి. 3 కొడుకుల్ని యుద్ధానికి అప్పగించేశాను. యుద్ధానికి అప్పగించింది అంటే అప్పటికి దావీదు గారికి సింహాసనం ఉందా? ఇప్పుడు రావాలి వాక్యంలోకి. ఇప్పుడు అంటుంది మనకి బాగా. దావీదు గారికి రాజ్యం ఉందా?
దావీదు గారికి సింహాసనం ఉందా? ఏం చూసి తన కొడుకులు ముగ్గురిని యుద్ధ రంగంలో పెట్టేశాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. అబ్నేరు అంటున్నాడు, అబ్నేరు అంటున్నారు, అసాహేలు మీ అన్నయ్య చాలా పౌరుషం కలిగిన వాడు, దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు, హల్లెలూయా. నేను యుద్ధం చేయలేను, ఇప్పుడు నిన్ను చంపేస్తే నీ అన్న వచ్చి నన్ను చంపేస్తాడు, హల్లెలూయా. పగ తీర్చుకుంటాడు. భయం ఎందుకని? మేము మీ పక్షాన్ని నిలబడలేము, యుద్ధానికి వస్తాం కానీ మేము చేయలేము, ఎందుకంటే మీ పక్షం దేవుడు. సెరూయా కూడా అదే చూసిందండి. తన తమ్ముడైనటువంటి దావీదు అరణ్యాల్లో ఉంటున్నాడు, అడవుల్లో ఉంటున్నాడు, గుడారాల్లో ఉంటున్నాడు, రాజ్యం లేదు, సింహాసనం లేదు, కానీ ఏమి చూసి ఇచ్చేసిందంటే నా తమ్ముడి పక్షాన దేవుడున్నాడు. నీ పక్షం దేవుడున్నాడా? నీ తల్లి పక్షం దేవుడున్నాడా? తల్లి ఎవరు? నేనే. నా పక్షం దేవుడున్నాడా? ఉన్నాడు. మరి నువ్వు యుద్ధం చేస్తే ఎవరితో యుద్ధం? జాగ్రత్త, జాగ్రత్త. అంత తొందరగా నేను తప్పు చేయను, అంత తొందరగా పాపం కూడా చేయనండి. నాకు వాక్యం తెలుసండి, నాకు వాక్యం తెలుసు, నాకు మంట తెలుసు, నాకు గురి తెలుసు, నా గమ్యం తెలుసు, నా పరుగు నాకు తెలుసండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ తల్లి అయినటువంటి సెరూయాకి 3 కొడుకులుంటే 3 కొడుకుల్ని యుద్ధ రంగంలో పెట్టేసిందండి. యోకేబేదికి 3 బిడ్డలు. ఎవరండి? యోకేబేది ఎవరమ్మా? యోకేబేది ఎవరు? మోషే తల్లి. మోషే 3వ వారు. పైన ఉన్నోళ్ళు ఎవరు? 2. అహరోను మొదటివాడు, రెండోది ఈ మిరియాము, 3వ బిడ్డ మోషే. 3 బిడ్డల్ని కనిందండి. 3 బిడ్డల్ని దేవుడికి అర్పించేసింది. నీ బిడ్డల్ని దేవుడికి ఇచ్చావా? నీ బిడ్డల్ని దేవుళ్ళ పెంచుతున్నావా? అది వాక్యం. యోకేబేదు అయినటువంటి తల్లి 3 బిడ్డల్ని దేవుడికి అప్పగించేసిందండి. ఒక వ్యక్తి ఏమో అహరోను యాజకుడయ్యాడు, ఆ కుమార్తె ఏమో ప్రవక్తి అయిపోయింది. ప్రవక్తి దేవుని ఆరాధికురాలు ప్రవక్తిగా మార్చింది, తన అలా పెంచింది బిడ్డని. మోషే ఏమో దేవుని ప్రజలందరూ, లక్షలాది ప్రజలందరినీ దేవుని ప్రజలకి నాయకుడు అయిపోయాడు. ఆ తల్లి ఎంత ప్రార్థన చేసిందండి. ఈరోజు మన ప్రార్థన అలా ఉండాలండి, మన ప్రార్థన అలా ఉండాలి. మన ప్రార్థనలో ఎక్కడో కొడుతుంది, ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో లోపం ఉంది. ఈరోజు సరిదిద్దుకుందాం. దావీదు అక్క అయినటువంటి సెరూయా కూడా 3 బిడ్డలు, కానీ 3 బిడ్డల్ని దావీదుకి అప్పగించేసింది. అంటే ఏంటి తెలుసండి? దేవుడికి అప్పగించేసిందండి. నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకో, నీ జీవితాన్ని దేవుడి దగ్గర సమర్పించుకో, నీ జీవితాన్ని పానార్పణగా పోసేయి దేవుడి దగ్గర. బతికితే బతుకుతాం, పోతే పోతామండి. ఎప్పుడైనా పోవాల్సిందే. దానికోసం ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి? బతికినంతకాలం దేవుడి కొరకు బ్రతుకుతాం. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ప్రాణం పోయేంత వరకు సంపాదించినా, ప్రాణం పోయేటప్పుడు అన్ని అనుకున్న వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోవడం. ఎందుకండి? దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడిని ఘనపరిచేటువంటి విశ్వాసం మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇంకొక 5 నిమిషాలు చెప్పి ఆపేస్తానండి. యొక్క అసాహేలు చనిపోయాడో అతన్ని తీసుకెళ్లి పాపం తండ్రి సమాధి దగ్గర పాతి పెట్టేశారండి. పాతి పెట్టేసిన తర్వాత ఈ అబ్నేరు గుండెలో కొడుతుంది. గుండెలో ఏ రోజుకైనా వస్తాడు, యోవాబు చంపుతాడు. జరిగిందండి, జరగనే జరిగింది. సౌలు కొడుకు ఎవరండి? ఇష్బోషేతు. అయితే ఈ యొక్క అబ్నేరు చాలా దుర్మార్గుడండి. అది నేను ఇంకో వాక్యంలో చెప్తాను. ఇప్పుడు చెప్పేస్తే అంత అర్థం కాదు, మొత్తం ఒకేసారి చెప్తే కక్కేస్తాం. ఈ యొక్క సౌలు రాజు దగ్గర అబ్నేరు అనేవాడు సేనాధిపతి, ఇష్బోషేతు అనేవాడు కొడుకు. ఈ సౌలు గారి దగ్గర ఒక స్త్రీ ఉంటుందండి, సౌలు గారికి ఉపపత్ని. ఆ ఉపపత్ని సౌలు గారు చనిపోయిన తర్వాత ఆ సౌలు గారి యొక్క ఉపపత్నితో ఈ అబ్నేరు అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అలాంటివి అనుకుంటానికి వీల్లేదు, ఆలోచన కూడా రావటానికి వీల్లేదు. సౌలు ఉపపత్ని ఏమవుతుందండి? ఆయన తండ్రి అయితే ఈమె తల్లే. ఏం చేశాడండి ఈ యొక్క అబ్నేరు? సౌలు ఉపపత్నితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడు తన కొడుకు అడుగుతాడు, సౌలు కొడుకు, నువ్వెందుకు, ఆమె నాకు తల్లే కదా, నా తల్లితో నువ్వెందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని అడిగినందుకు, నువ్వు కోపం వచ్చి నన్ను ఒక నీచుడుగా చూస్తావా, నన్ను ఒక కుక్కలాగా చూస్తావా, ఈ రోజు నువ్వు సింహాసనం మీద కూర్చున్నావంటే నేనే కదా. నేనే అన్నది రానికూడదండి. ఇప్పుడు నేనే ఇక్కడ పని చేసేది, నేనే ఇక్కడ డబ్బులు ఇచ్చేది, నేనే ఇక్కడ పోషించేది, నేనే అంటే దేవుడు తీసి పక్కన పెడతాడు. జాగ్రత్త సుమ, అది నేనైనా సరే.
నేను అన్నది రానికూడదు అని ఎప్పుడైతే అబ్నేర్ అన్నాడో ఆ మాటకి భయపడిపోయి, నేను ఇప్పుడు నన్ను అన్నావు కాబట్టి, నా మీద నెపం వేసావు కాబట్టి, నా మీద తప్పు మోపావు కాబట్టి, ఇదిగో ఈ రాజ్యం తీసుకెళ్ళి దావీదుకి ఇచ్చేస్తాను. మరి అబ్నేరే కదండి కొన్ని రాజ్యాల మీద తన కొడుకుని రాజుగా చేశాడు. అందుకని ఏం చేస్తాడు తెలుసండి, దావీదుతో శాంతి ఒప్పందాలు చేస్తాడండి, రహస్య ఒప్పందాలు చేస్తాడు. రాజైన దావీదు, నేను తప్పు చేశానయ్యా, సౌలు కొడుకు దాని వ్యతిరేకంగా పరిపాలన చేస్తాడు కాబట్టి ఆ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను రా అన్నాడు. అయితే రా, సీక్రెట్గా రా, మన ఇద్దరు మాట్లాడుకుందాం. వచ్చాడండి ఒక రాత్రి మీద, ఎవ్వరికి తెలియకుండా అబ్నేరు వస్తాడు, దావీదు దగ్గరికి వస్తాడు. దావీదు అబ్నేరు ఇద్దరు మాట్లాడేసుకుంటారండి. ఇద్దరు శాంతి ఒప్పందాలు చేసేసుకున్నారు. అయితే చేసేసుకుని అంటే ఎక్కడ దించో మళ్ళీ ఎక్కడికి వచ్చాడండి, దావీదు గారి దగ్గరికి వచ్చాడు. సీక్రెట్గా వచ్చాడు, సీక్రెట్గా వెళ్ళిపోతున్నాడు. అతను ఇలా వెళ్ళిపోయాడు, యోవాబు ఎలా వచ్చాడండి. అబ్నేరు ఇలా వెళ్ళిపోయాడు, యోవాబు అప్పుడు మందిరంలోకి వచ్చాడు, రాజమందిరంలోకి. రాజమందిరం ఏం లేదులేండి, ఆ గుడారాల్లోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసాడు, పక్కనున్న వాళ్ళందరూ, పక్కనున్న వాళ్ళు ఉంటారు కదండి, పక్కనున్న వాళ్ళు ఉంటారా వండరా, ఆ గిల్లుతున్నారు. యోవాబు యోవాబు, అబ్నేరు వచ్చాడు, రాజుతో మాట్లాడాడు, ఆ అబ్నేరే కదా నీ తమ్ముడు చంపాడు, వీళ్ళిద్దరు శాంతి ఒప్పందాలు చేసేసుకున్నారు, వీళ్ళిద్దరు ఒకటైపోయారు. పక్కనోళ్ళు అసలు నమ్మద్దండి, పక్కనోళ్ళు అసలు నమ్మద్దు, మన చరిత్రలు పాడు చేసేస్తారు. పక్కనోళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైతే చెప్పారో వెంటనే వేరొక వాళ్ళని పంపించి, యోవాబు వెళ్లకుండా రాజుగారు మరలా నీతో ఏదో మాట్లాడాలంట, ఇది కంటిన్యూ చదివేయండి మీకు తెలిసిపోద్ది. మరలా నీతో ఏదో మాట్లాడాలంట, వెనక్కి రమ్మంటున్నారు అంటే ఈ అబ్నేరు నిజమే కాబోలు అనుకుని వచ్చేస్తాడు. నిజమే కాబోలు, రాజుగారు ఏదో మాట్లాడుతున్నారని మరలా వచ్చేస్తాడండి. అంతే, లోపలికి తీసుకెళ్ళిపోయి తన తమ్ముణ్ణి ఏ ఈటెతో అయితే పొడిచి చంపాడో పగ తీర్చుకున్నాడు. అదే ఈటితో పొడిచి చంపేశాడండి. అబ్నేరు చనిపోయాడు, పగ తీర్చేసుకున్నాడు. దావీదు బాధపడతాడు, మన దగ్గరికి వచ్చాడు కదా, నువ్వెందుకు అంత పని చేశావు. కానీ యోవాబు చాలాసార్లు తిరగబడతాడండి రాజుగారి మీద. మీకు తెలుసా, రాజుగారి మీద చాలాసార్లు తిరుగుబాటు చేస్తాడు. నాకు దేవుడు అవకాశం ఇస్తే అవన్నీ చెప్పాలని ఉంది, కానీ అంత టైం ఉండదు. యోవాబు రాజుగారి దగ్గరే సేనాధిపతిగా ఉంటాడు, కానీ అండి రాజుగారికి తలకాయ నొప్పండి, తిరుగుబాటు. ఎందుకంటే సైన్యాధిపతి నేనే కదా, నువ్వు సైన్యాధిపతి, ఆయన రాజు. తిరుగుబాటు స్వభావం అండి యోవాబుది. చివరికి ఎవరినో తెలుసండి, అబ్షాలోము, దావీదు కొడుకు, మొదటి కొడుకు ఎవరమ్మా, అబ్షాలోము. అబ్షాలోముని ఒక యుద్ధంలో చంపొద్దు అంటే యోవాబేనండి చంపేస్తాడు. తెలుసా అండి, తిరుగుబాటు స్వభావం. ఉన్నంతకాలం ఓర్చుకున్నాడండి. దావీదు టైం అయిపోయిన తర్వాత సొలొమోను రాజుగారికి రాజ్యం అప్పగించేసినాక, సింహాసనం అప్పగించినాక అప్పుడు చెప్తాడు చెవులో, అయ్యా షిమి రాళ్ళు రువి చంపాడు కదా అని చంపే. యోవాబు నాకు తలకాయ నొప్పిగా మారాడు నాకు యుద్ధ సైన్యంలో అని చంపే. ఎందుకంటే వాళ్ళు మన పక్కనే ఉంటారు, మనల్ని పొడుస్తూ ఉంటారు, మనమే తిరుగుబాటు చేస్తుంటారు, వాళ్ళని చంపే. మొట్టమొదట సొలొమోను గారు చేసిన పని ఏంటో తెలుసా, ముగ్గురు చెప్తాడు దావీదు, ముగ్గురిని చంపేస్తాడండి. ఏ నాటికైనా ఆ ఫలము అనుభవించక తప్పదు, దేవుడు కదమ్మా. అందుకని దేవుడి అందు ఎలా ఉండాలి, మనం చాలా భక్తితో ఉండాలి, చాలా భయంతో ఉండాలి. వాక్యం తెలియాలమ్మా, వాక్యం చదవాలి, వాక్యం రోజు చదవండి. నాకు టైం లేక చచ్చిపోతున్నాను తెలుసండి, అల్లాడిపోతున్నాను. దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రవ్వా నాకు వాక్యం అంటే పిచ్చ, నాకు ఇంకొకటి ఇష్టం ఉండదండి. ఈ భూ ప్రపంచం మీద నాకు బైబిల్ కన్నా నాకు ఇంకోటి ఇష్టం. బైబిల్ ప్రార్థన, వాక్యం నాకు ఇస్తాడు దేవుడు, మరలా సమయం ఇస్తాడు. అంత ఇష్టమండి నాకు. కలిగిన దాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. అసాహేలు పరిగెత్తున్నాడు దేని కొరకు, రాజు కొరకు, రాజును సంతోష పెట్టడానికి. మనం దేని కొరకు పరిగెడుతున్నాం, దేవుని కొరకు పరిగెత్తాలి. దేవుడి రాజ్యం అంటే ఏంటమ్మా, సువార్త ప్రకటించడానికి. సువార్త అంటే ఏదో మైకుల్లో చెప్పేది మాత్రమే కాదండి, మనకెవ్వరు కలిసే వాళ్ళకి నశించిపోతున్న ఆత్మల కొరకు మంట, అదండి మన పరుగు. అపొస్తలుడైన పౌలు గారు దాని కొరకే పరిగెత్తాడు, దాని కొరకే ప్రాణం పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు రాజ్యంలో పొందుకున్నాడండి. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఏదన్నా పోగొట్టుకుంటామేమో దేవుడి కొరకు, అది రెండంతలుగా పరలోక రాజ్యంలో
మనం పొందుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక.